హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ బజ్జీ తయారు చేస్తున్నానండి. అయితే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ధనియాలు మనం దూరగా వేంపి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఒక కరివేపాకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. అందులో నేను కొద్దిగా అంత వేసేయనట్టు చింతపండు వేసాను, కొద్దిగా అంత అల్లం వేసుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత వంకాయలు మనం గుత్తు వంకాయ కర్రీకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు బజ్జీలకు సరిపడంత పిండి కలుపుకొని కొద్దిగా అంత సాల్ట్, వాము, బేకింగ్ సోడా, పసుపు వేసుకొని మనం కలుపుకోవాలండి. బజ్జీలకు కలుపుకొని మనం పక్కకు పెట్టుకొని ఆ తర్వాత ఏదైతే మనం కారం తయారు చేసామో అది వంకాయలలో స్టఫింగ్ చేసుకొని మనం పిండిలో ముంచుకుంటూ బజ్జీలు తయారు చేసుకోవడమేనండి. అయితే చాలా బాగుంటుందండి వంకాయ బజ్జీ అయితే ఇందులో నేను పల్లీల పొడి కానివ్వండి, నువ్వుల పొడి అది వేసుకోకుండా ఓన్లీ కారం వేసే చేశాను. ఎలా ఉంటుందని అయితే చాలా బాగుంది. అయితే పల్లీలు నువ్వులు వేసిన బజ్జీలు అయితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. అయితే ఇలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను చేశాను. చాలా బాగుంది, పర్వాలేదు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.